కార్తీక పురాణంలో చెప్పబడిన కార్తీక మాస విశేషాలు. కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస మహత్యం గురించి ఈ విధంగా చెబుతున్నాడు. ఓ జనక రాజేంద్ర, కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన, దీప విధానాలను చెబుతాను విను. 1. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. 2. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. 3. తులసి దళాలతో గాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. 4. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిచూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. 5. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. 6. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. 7. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. 8. ఎవరైతే కార్తీక మాసములో విష్ణువాలయములో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. 9. విష్ణువునకు ఎదురుగా జప, హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. 10. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. 11. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. 12. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టని దానము చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. 13. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి. 14. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. 15. ఈ కార్తీక మాసములో శివుడిని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. 16. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరములో చిరస్థాయిగా ఉంటారు. 17. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన సున్నా గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికారి నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆది శేషుడైనా పొగడలేడు. 18. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. 19. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. 20. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. 21. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరములో చిరస్థాయిగా ఉంటారు. 22. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. 23. కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు. 24. స్నాన దానాదులను ఆచరింపని వారు, లోబియై యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలయోనిని జన్మిస్తారు. 25. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి
తదుపరి 100 పుట్టుకలు శునకయోనిని జన్మిస్తారు. 26. ఓ జనక మహారాజా! కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి, తదుపరిని అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో, వారు స్వర్గాధిపతులవుతారు. 27. మాల్యములు, తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు, వైకుంఠాన్ని పొందుతారు. 28. కార్తీక మాసంలో ఆదివారం నాడు, లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణిమ నాడు గాని, అమావాస్య నాడు గాని, సంకల్పరహితముగా ప్రాతఃస్నానం ఆచరించడం వలన కూడా, ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు, కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. 29. కార్తీక మాసము సాయంకాలాలో దేవాలయాలలో శివ, విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకములో ఉండి, అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. 30. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో, వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు. 31. రాజా! పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే, ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము, ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము, అనంత పాపాలను దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. 32. కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో, దీపారాధన చేయడం వలన, అనంతమైన ఫలము వస్తుంది. 33. శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగాని, శివలింగ సన్నిధినిగాని దీపారాధన చేయడం వలన, అన్ని పాపాలు అంతరించిపోతాయి. 34. ఎవరైతే కార్తీకములో శివాలయములో, ఆవునేతితోగాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప, నారింజ నూనెలతో గాని దీప కార్తీక మాసం యొక్క విశిష్టత, కార్తీక మాసంలో చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి మరియు కార్తీక స్నానం ఎలా ఆచరించాలి అనే విషయాల గురించి ఇప్పటికే ఈ ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది. కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. 35. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు, పగలు ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే, భోజనం చేసి ఆ రోజంతా భగవద్ ధ్యానములో గడిపేవాళ్ళు, తప్పనిసరిగా శివ సాయుజ్యాన్ని పొందుతారు. 36. సాయంకాలం సమయంలో, శివాలయములో కానీ, విష్ణు ఆలయంలో గాని, యథాశక్తితో దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి, భక్షభూజ్యదులు నివేదించి, శుద్ధ వాక్కులతో శివుడు లేదా హరిని స్తుతించి నమస్కరించుకోవాలి.